ప్రస్తుతం మనతో పాటు యూత్ కాంగ్రెస్ మల్కాజ్గిరి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. సో చెప్పండి, కేటీఆర్ ని అరెస్ట్ అనేది అంటే డెఫినెట్ గా అరెస్ట్ అవుతారని చెప్పేసి మీ పార్టీ నేతలు అంటున్నారు. ఆయన అయితే ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇది కక్ష సాధింపు చర్య అనుకోవచ్చా? యాక్చువల్లీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, ఇన్ని రోజులు నన్ను అరెస్ట్ చేయరి దమ్ముంటే అని చెప్పేసి అసెంబ్లీలో కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం వల్ల అంటే రేవంత్ అన్నకి ఏమనిపించిందంటే, అరే ఎందుకు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లున్నాము ఇప్పుడు కూడా అట్లనే ఉండాలా, ఏదున్నా కానీ పబ్లిక్కి న్యాయం చేయాలనుకున్నాం. కానీ పొలిటీషియన్స్ ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళ మీద కక్షింపు సాధన చేద్దామని చెప్పేసి ఏం అనుకోలే. ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ చేసే చిల్లర లెక్కలకి, కేటీఆర్ చేసే మాటలకి అసలు ఏం చేసిండు వీడు, దొంగతనం లంగతనం ఏం చేసిండని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎంక్వైరీ పెట్టంగానే దొంగ బయటికి వెళ్ళింది. అంటే ఆయన గోతి ఆయననే తవ్వుకుండు, బయటలో ఎవరు తవ్వుకోలేదు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే హనుమంతన్నకి, మైనంపల్లి హనుమంతన్నకి అడ్డం వచ్చుడు, ప్రతి విషయంలో హరీష్ రావు కానీ వీళ్ళందరూ ఏంటంటే నేను ఏం తప్పు చేయలేదు, నిజాయితీగా నేను సక్కమైన శుద్ధ పూస అని చెప్పుకుంటుండు కదా. సరే నేను తప్పు చేయకపోతే నువ్వు వచ్చి ఎంక్వైరీకి హాజరుగా, మరి నేను ఎవరు పిలిచిరు, నేను గాలి ఎంక్వైరీకి పిలిచి నువ్వేమన్నా ఇప్పుడు అంటే మీ డాడీ మీ అయ్య పాలన చేస్తే నువ్వు వచ్చినోనివి, నువ్వేమి జెండాలు పట్టుకొని దెబ్బలు తిని కేసులు పెట్టుకుని వచ్చినోని కాదు. ఇంతకుముందు నువ్వు అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పాలన రాకముందు నువ్వు ఎట్లా తిరిగినావో ఏం చేసినావు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే 101% అరెస్ట్ కావడం పక్క. ఏంటంటే వాడు ఇప్పుడు ఎవడైతే చేసిండని ఏం చేయలేదు, వేరే వాళ్ళు చేసిర్రు మాకు సంబంధం లేదని చెప్పేసి వాడు వీడు అని మాట్లాడుతుంది కదా. చేసిన దొంగనే వీడు. ఎందుకంటే ఇంతకుముందు సీఎం ఉన్నప్పుడు ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు అధికారం మొత్తం వీడే చెలాంచుకుంటూ ఎవడేం చెలాంచుకోలేదు. కాబట్టి కేటీఆర్ అనేటువంటి ఏమైపోయిందంటే నన్ను ఎవడు ఏం బీక్తాడు, ఏం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎట్లున్నాడు అంటే చూసి వదిలేస్తాడు. ఫస్ట్ తప్పు ఉందా లేదా, తప్పు ఉందా అంటే ఎవరిని కూడా వదిలిపెట్టేటోడు కాదు. వాడేమి ఇది కాదు, మంచి అరెస్ట్ చేపిస్తున్నాం, వాడెంత వాళ్ళ చెల్లని చేయించినాం, ఏం చేసిరు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ చెల్ల పొజిషన్కి వీడు పోతాడు. వీడు అయిపోయిన తర్వాత హరీష్ రావు అవుతాడు. హరీష్ రావు తర్వాత లాస్ట్ డెడ్ లైన్ పాయింట్ కేసీఆర్ అయిపోయింది, క్లోజ్. ఇక మ్యాటర్ క్లోజ్. ఇక బీఆర్ఎస్ పార్టీ వండుకోవాల్సిందే, మళ్ళీ లేవదు. ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ ఫైట్ వచ్చేసి బీజేపీకి కాంగ్రెస్కి తప్పించి బీఆర్ఎస్ జెండాలు కనబడవు, బీఆర్ఎస్ క్యాండిడేట్లు కనబడరు. ఇదైతే కన్ఫర్మ్ 101%. ఇది యూత్ కాంగ్రెస్ నుంచి నా పేరు సాయి కిషోర్. ఖచ్చితంగా రాసి పెట్టుకోమను. మా వెనకాల హనుమంతన్ ఉన్నాడు, మా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఉన్న వాళ్ళందరూ మా వెనకాల ఉన్నారు. కాబట్టి మేము చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. ఏంటంటే ఓపిక పడుతున్నాం. అరే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ని ఎందుకు ఇట్లా పరిశాన్ చేయాలా, ఎలక్షన్ మూమెంట్ తెలిసిపోతుంది కదా ఎవడు మొగోడు ఎవడేందనేది. మొన్నటిదాకా గొప్పలు చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ ఫామ్ చేస్తా పీకేస్తా అని. అరే హైదరాబాద్ తెలంగాణలో ఏమవుతుంది అది చూడు రాబోయే అంటే నువ్వు పెద్ద సెంట్రల్లోకి పోయి వీకినావు. నీది హైదరాబాద్లో నీకు ఏంటంటే స్టేట్ పార్టీ ఎట్లా ఉండాలో అట్లనే ఉండు. సెంట్రల్ పార్టీ దగ్గరికి పోయి నేను చేసేస్తా అంటే స్టేట్లోనే నువ్వు ఏం బీకలేవు, సెంట్రల్లో పోయి ఏం బీక్తావు? అవునా కదా, ఇది వాస్తవం. నాకు ఉన్న విషయం ఏంటంటే మీరు నోరు మోసుకొని అసెంబ్లీలో కొట్లాటలు పెట్టుకున్నాడు చేసి గెలకడం ఇవన్నీ బంద్ చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా ఇంప్లిమెంట్ తీసుకొద్దాము, ఏదైనా చేద్దాము అంటే ఇప్పుడు చెప్పండి. నాకు తెలిసి ఇన్ని 9 నెలల పాలన 1 year అయిపోయింది. సరే ఈ 1 yearలో ఒకవేళ వాళ్ళు చేసింది మేము చేసింది ఒకసారి చూపించుకోమని చెప్పండి. వాళ్ళు ఏం చేసిరా మేమేం చేసినామనేది చూపించుకోమని. వాళ్ళు చేసిన దానికన్నా రూపాయి ఎక్కువనే చేసినాం కానీ తక్కువైతే ఏం చేయలేదు. ఇప్పుడు రైతు బంధు నువ్వు లెక్క దొంగ లెక్కలు పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి రైతులను రెచ్చగొట్టుడు మాకైతే అలవాటు లేదు. ఇంకొకటి రేజింగ్ ఇవ్వండి అయ్యా జాగిరా, రేజింగ్ పెట్టడానికి ఇది మీ అయ్యా జాగిరా, ఇదేమన్నా అమెరికా అనుకుంటున్నావు? ఆడేమో నువ్వు బాత్రూమ్ అడిగినావు, ఇక్కడ అడగలేకపోతున్నావు కాబట్టి రేజింగ్ పెట్టినావు, అంతే డిఫరెన్స్. ఆ రేజింగ్ విషయంలో 101% పోతావు లోపలికి. ఇంకొకటి ఏంటంటే భూ కబ్జాలు చాలా అయిపోయినాయి, అవన్నీ తీస్తున్నారు. హైడ్రా పెట్టింది ఈ నా కొడుకుల కోసం, గరీబుల కోసం కాదు. ఈ నా కొడుకులు చేసే చిల్లర లెక్కలకి, చేసే అన్ని దోపిడీ దొంగ లెక్కల కోసమే హైడ్రా పెట్టి. ఎందుకంటే హైడ్రా పెడితేనే బయటకు వస్తుంది, లేకపోతే రాదు కదా. ఇప్పుడు ఏంటంటే కక్ష సాపించులు చేస్తారు, వాడి మీద పగబట్టి. ఎవరి మీద పగ మాకేం అవసరము? మా రేవంత్ అన్నకి ఏం తక్కువ లేదు, మా రేవంత్ అన్నకి కొడుకులు లేరు, వెనకకి ఆస్తులు సంపాదించి పెట్టనీకి ఎవరు లేరు. ఏదన్నా ఒక బిడ్డ ఉన్నది చాలు. ఆమె మట్టికి ఆమె మంచిగా ఉన్నది, మా అన్నకు మంచిగా ఉన్నది. మేము ఉన్నా లేకపోయినా గిట్లనే ఉంటాం. ఇష్టం ఉంటే మీతో ఏదైతే చేసుకొని మేమైతే రెడీగా ఉన్నాము అన్నిటికీ.